అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు విజయవాడలో పుస్తక మహోత్సవాలు. అల్లూరు జిల్లా పాడేరు వనజంగిలో పర్యాటకుల సందడి. T20 ప్రపంచ కప్ విజేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక. కేంద్ర సమాచార కమిషనర్ గా ఏపీకి చెందిన సుధారాణి నియామకం. పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 54 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,267 బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. వివిధ జిల్లాలకు 61,26,120 డోసులను అధికారులు పంపించారు. 21వ తేదీ పోలియో చుక్కలు వేసుకోలేకపోయిన పిల్లలకు తిరిగి ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వైద్య బృందాలు పరిశీలించి పోలియో చుక్కలు వేయనున్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. మొదటిసారి శ్రీకాకుళం వచ్చిన తన కుమారుడు శివాన్ ఎర్రన్నాయుడుతో కలిసి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి పండితులు వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు సూర్యదేవుని చిత్రపటాన్ని అందించారు. విజయవాడ పుస్తక మహోత్సవాలు జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే 36వ పుస్తక మహోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి పేరును, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బివి పట్టాభిరామ్ పేరును పెడుతున్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తెలంగాణ సాహిత్యంతో పాటు అనువాద సాహిత్యం, దృశ్యమాలిక, బాల సాహిత్యం వంటి అంశాలపై సదస్సులు జరుగుతాయన్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభం చేయడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించాం. వారు కూడా అందరు సుముఖం వ్యక్తం చేశారు. 250 నుంచి 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని చోట్ల టికెట్ పెడతారు. ఒక్క విజయవాడ పుస్తక మహోత్సవం కలెక్టర్ నోటిఫికేషన్ మాత్రమే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. తర్వాత అన్ని పుస్తకాల మీద 10% డిస్కౌంట్. అల్లూరు జిల్లా పాడేరులోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగిలో పర్యాటకుల సందడి నెలకొంది. తీవ్రమైన చలిని తట్టుకుని మేఘాల కొండపైన దృశ్యాలను చూసి పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. సూర్యోదయ వేళలో అద్భుతాన్ని చూసి తన్మయత్వం పొందుతున్నారు. జ్ఞాపకాలు సెల్ ఫోన్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. అందులో మహిళా T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులైన దీపిక, కరుణాకుమారి ఇళ్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహోపకరణాలను పంపించారు. సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్ల మామిడిలో కరుణకుమారి కుటుంబానికి వంట సామాగ్రి, టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, LED బల్బులు, ఇస్త్రీపెట్టె, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి కొత్త వస్త్రాలు శనివారం సాయంత్రానికి వాళ్ల ఇంటికి పంపించారు. హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీసీ వరుణ్, జనసేన నాయకుడు పొదిలి బాబురావు తదితరులు తంబలహట్టి తండాకు వెళ్లి ఈ వస్తు సామాగ్రిని దీపిక కుటుంబానికి అందించారు. రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, జనసేన నాయకుడు వన్నెంరెడ్డి సతీష్ రెడ్డి తదితరులు కరుణకుమారి ఇంటికి వెళ్లి వస్తువులను అందజేశారు. 2 తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద కొత్త గృహాలు నిర్మించి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కొత్త ఇల్లు నిర్మించిన తర్వాత వాటికి తగిన విధంగా ఇతర అవసరమైన గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు. కేంద్ర సమాచార కమిషనర్ గా ఏపీకి చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమెను సమాచార కమిషనర్గా నియమిస్తూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ సిఫార్సు చేసింది.
ఇండియన్ లీగల్ సర్వీస్ అధికారి అయిన ఈమెకు లా ఎన్ఫోర్స్మెంట్, లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విభాగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదివరకు సిబిఐలో ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా, కేంద్ర న్యాయశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో జడ్జ్ అటార్నీ జనరల్గాను సేవలందించారు. ఈమె స్వస్థలం ఏలూరు. పాఠశాల విద్య నుంచి డిగ్రీ వరకు ఏలూరులోని సెయింట్ థెరిసా విద్యాలయంలో చదివారు. సిఆర్ఆర్ కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లాలో ఎల్ఎల్ఎం చేశారు. 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ లీగల్ సర్వీస్కు ఎంపికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవాడినని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి 1000 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. నేను ఎమ్మెల్యే నిలబడాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిలబడేవాడు. పార్టీకి సర్వీస్ చేయడం తప్ప నాకు కోరికలేదు. ఫ్యూచర్ 5-6 ఏళ్ళ తర్వాత ఏం చెప్పలేదు. వ్యక్తిగతంగా అయితే నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం అయితే అనకాపల్లి ఎంపీగా వదిలేసేసి నాకు ఉద్దేశం పార్టీకి ఎలా సర్వీస్ చేయాలి, జనసేన యొక్క స్ట్రెంగ్త్ ని గట్టిగా వాయిస్ వినిపించాలని. పేదల సొంత ఇంటిగల సాకారం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 1000 కోట్లతో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. మచిలీపట్నంలో 2304, గుడివాడలో 8912, ఉయ్యూరులో 2496 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ప్రాంతాల్లో సుమారు 70% నిర్మాణాలు పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం అటకెక్కడంతో లబ్ధిదారుల ఆశలు ఆవిరయ్యాయి. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకపోగా కొన్ని నిర్మాణాలను పునాదుల్లోనే నిలిపివేశారు. గుడివాడలో 8912 ప్లాట్లకు గాను 7198 మందికి ఇళ్లు కేటాయించారు. వివిధ కారణాలతో 1774 ప్లాట్లు పెండింగ్లో పెట్టారు. ఉయ్యూరులో 2496 ప్లాట్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇళ్ల కోసం లబ్ధిదారులు అప్పులు చేసి మరీ డిపాజిట్లు చెల్లించినా ఫలితం లేకపోవడంతో గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇళ్లనే కేవలం ఆ ఒక్క లక్ష్యంతోనే పట్టించుకోకుండా పేద ప్రజలు ఏవైనా నాకు అనవసరం అని చెప్పి, పైగా ఆ పేద ప్రజలకి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేపిస్తున్నామని చెప్పి వాళ్ళ ద్వారా లోన్ తీసుకున్నాడు. ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర 3 నుంచి 3.5 లక్షల దాకా లోన్ తీసుకున్నాడు. స్టిల్ ఇప్పటికీ ఇల్లు పూర్తి చేయకోకుండా నిర్వీర్యం చేసి ఇంటిని ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ వడ్డీ డబ్బులు కూడా లబ్ధిదారులని బ్యాంకు వాళ్ళు ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవండి వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. కరెక్ట్గా రాబోయే 6 నెలల్లో అందరికీ ఇల్లు అందించే లక్ష్యంతో పనిచేస్తుంది కూటమి గవర్నమెంట్. ఇల్లు శుభ్రంగా ఇప్పుడు ఇవ్వచ్చు, అన్కంప్లీట్గా కంప్లీట్ చేసి గృహప్రవేశాలు జనవరిలో కనీసం కొన్ని ఇల్లు ఇచ్చేస్తామండి. జనవరి వీరంతాలు తిరణాలు కొన్ని ఇల్లు ఇచ్చేస్తాము. తర్వాత జూన్, జూలై కల్లా ఆల్మోస్ట్ 90% క్లోజ్ అయిపోతాయండి. చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు 50 లక్షలు పెట్టి 60 లక్షలు పెట్టి. ఇటువంటి కాంక్రీట్ దమ్మును ఉంటే చెప్పండి ఎక్కడైనా సరే, మీకు అసలు ఎక్కడ కనపడదు. అసలు ఇది కట్టేది ఎల్ఎన్టీ వాళ్ళు. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లోరింగ్ కానీ మీకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, హాల్ ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, డైనింగ్ బాత్రూమ్ ఇచ్చారు. మళ్ళీ వెనకమాల వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే ప్లేస్ ఉంది. ఇన్ని ప్లేస్లు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరెవరు ఆధారపడమాకండి. మీ ఇల్లు మీకు త్వరలో మీకు అందజేస్తారు. కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2026 జూన్ కల్లా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఏ స్థితిలో ఇళ్లు ఉన్నాయి, వాటి పూర్తికి ఎంత బడ్జెట్ అవసరం తదితర అంశాలతో పూర్తి నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గుత్తేదారు సంస్థ సిబ్బంది టిడ్కో నివాసాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు ఇంటి లోపల పెయింటింగ్ పనులను ప్రారంభించారు. విద్యుత్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన డ్రైనేజీ, మంచినీటి వసతి, రోడ్డు వసతుల కల్పనపై గుత్తేదారు సంస్థ దృష్టి పెట్టింది. టిడ్కో నివాసాల్లో పనులు జరుగుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక టిడ్కో ఇళ్ళు ఇస్తారని నమ్మకంతో కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది.
అలాగే ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడకుండా కంపల్సరిగా మనకి టిట్కో ఇళ్ళు చాలా బాగా పెయింట్లు వేసి సగ్గేసి మనకి ఇస్తున్నారు. 2019 నుంచి మేము టిట్కో ఇళ్ళ కోసం డబ్బులు కట్టి ఎదురు చూస్తూ ఉన్నాం ఇన్ని రోజులు కూడా. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడతానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టిట్కో ఇళ్ళ మీద దృష్టి పెట్టి పేద ప్రజలు అందరికీ అందించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా జూన్ కల్లా మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పి మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కోసం మేము కూడా ఎదురు చూస్తూ టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో, అసలు పనులు జరుగుతున్నాయని చూడడానికి వచ్చామండి. అన్నీ కూడా చాలా చాకచక్యంగా పనులు చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పనులు చూసి. త్వరలో దేవుడి దయ వల్ల మాకు ఈ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చేతికి అందిస్తే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ మాలాంటి పేదవాళ్ళందరూ కూడా సంతోషపడతారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్ష విరమణకు 4వ రోజు భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేపటితో భవానీ దీక్షల విరమణ పరిసమాప్తం కానున్నందున అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. 3 హోమగుండాలు అందుబాటులో ఉండడంతో తక్కువ సమయంలోనే దర్శనం చేసుకుని బయటకొస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దర్శన ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగామండి, యాత్ర బాగా జరిగిందండి. లైన్ చక్కగా ఉన్నాయి. ప్రసాదాలు నీట్గా అందించారు. అమ్మవారి దర్శనం బాగా అయింది. వైజాగ్ జగదంబ సెంటర్ సాల్పేట నుంచి వచ్చామండి. అన్ని బాగా యాత్ర అంతా బాగా జరిగా. మా గురుభవాని దగ్గరుండి బాగా తీసుకొచ్చారు మమ్మల్ని. పాలు, మంచినీళ్ళు, మందులు, మెడిసిన్ అంతా అన్ని ఎక్సలెంట్. 30 మంది వచ్చాం. మా గురుభవాని తీసుకొచ్చారు. దర్శనాలు అయ్యి బాగా అయ్యాయి. 30 సంవత్సరాలు బట్టి వస్తున్నాం మేము. దర్శనాలన్నీ ఇప్పటికి కూడా బాగానే జరిగాయి. ఈసారి మాత్రం సౌకర్యాలు బాగున్నాయి. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఈ ప్రభుత్వం తీరు కూడా బాగుంది. స్వామి, మేము బళ్ళారి నుంచి వచ్చాం. మంచిగా దర్శనం జరిగింది. మాకు అంతా సంతోషంగానే ఉంది. విజయవాడలో కూడా ఫుడ్ కూడా అంతా జరించారు. స్వామి వారికి ఏమి కూడా తక్కువ చేయనట్టు అందరినీ భక్తులు అందరినీ చల్లంగా చూసుకుంటూ వాళ్ళకి కూడా దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఫుడ్ సౌకరించారు. దారిలో వెళ్ళడానికి కూడా ఎవరికి కష్టం లేకున్నట్టు అంతా బాగానే చూసుకుంటున్నారు. విశాఖపట్నం ఆర్లో నుంచి వచ్చాం. దర్శనం అయితే చాలా ఫ్రీగా అయింది. అంతా బాగానే ఉంది. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏంటి లేవు. అంతా బాగానే జరిగింది. ఎయిర్పోర్ట్లు అంతా సూపర్గా ఉన్నాయి. ఎంతమంది జనాభా వచ్చినా ఫ్రీగా దర్శనం అవుతుంది. ఇబ్బందులు అంటే ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. ఫుడ్ అంతా మొత్తం అంతా సప్లై కూడా బాగానే చేశారు. మదిలిపాలెం ఇసుకతోట గ్రామం నుంచి వచ్చాము. బెజవాడ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి. మేము దర్శనం మాకు చాలా చల్లగా జరిగింది. బెజవాడ గవర్నమెంట్ పోలీసులు కానీ ఎవరైనా సరే చాలా అందరినీ బాగా ఆదుకున్నారు. అడుగడుక్కి వాటర్ బాటిల్ కానీ ఏవైనా తినడానికి ఫుడ్ కానీ సప్లిమెంటరీ అన్నీ బాగుంది. అడుగడుక్కి టీలు అన్నీ బాగా ఇచ్చారు మాకు. ఆ దుర్గాదేవి తల్లి మాకు దర్శనం చాలా చల్లగా జరిగింది. జై దుర్గా, జై భవాని. కిందటి సంవత్సరం కన్నా ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఈ సంవత్సరం అన్నీ బాగున్నాయి. వాటర్ బాటిల్ అన్నీ, టీలు, టిఫిన్లు, మరి దర్శనాలు అన్నీ పాలు గీళ్ళు అన్నీ బాగున్నాయి. బాత్రూమ్లు అన్నీ నీట్గానే ఉన్నాయి. అన్నీ బాగా ఉన్నాయి. సౌకర్యంగా స్వాములకి దర్శించారు. దర్శనాలు బాగా అయ్యాయి. మేము జనదానం చేయించుకుంటాను. స్వామి శరణ. అలా శబరిమల వెళ్ళి వచ్చాము. దర్శనం బాగా అయింది. అలాగే దుర్గమ్మ దర్శనం బాగానే అయ్యింది. అన్ని ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. బిస్కెట్లు లైన్లోన, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అన్ని సౌకర్యంగా ఉంది. అదే 2 గంటల్లోనే మాకు దర్శనం అయిపోయింది. మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. చక్కగా జరిగింది. దర్శనం, ప్రసాదం అన్నీ చక్కగా చాలా బాగా జరిగింది. ఇబ్బంది ఏమీ లేదు. బాగా ఏమండి టైం ఏమి లేదండి. తొందరగానే అయిందండి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. విశాఖలో తూర్పు నౌకాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా మారథాన్ను ప్రారంభించారు. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా మారథాన్ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి మారథాన్కు హాజరయ్యారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాలుగా మారథాన్ నిర్వహించారు. 17,500 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు తీరం పొడవునా మారథాన్ జరిగింది. ఈరోజు మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో
ఒక పండగ వాతావరణంలో మన వైజాగ్ నేవీ మారథాన్ జరుగుతుంది. ఈ నేవీ మారథాన్లో దాదాపు 17,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 5K, 10K, 21K ఫుల్ మ్యారథాన్తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సంకల్ప్ మ్యారథాన్ కూడా నేవీ వారు నిర్వహించడం జరుగుతుంది. వైజాగ్ని పర్యాటక రంగంలో ఒక ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి సంవత్సరం స్పందన బాగుంది. లాస్ట్ టైం 13,000 రిజిస్ట్రేషన్ వస్తే ఈరోజు 10 రోజుకు ముందే 17,000 పైన రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. 2025 10th ఎడిషన్ స్టార్ట్ అయింది. మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్, 10 కిలోమీటర్, 5 కిలోమీటర్ రన్స్ అన్నీ ఉన్నాయి. వేల సంఖ్యలో పబ్లిక్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారండి. 5 కిలోమీటర్ ఈవెంట్ చూస్తే 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాను. ఇటువంటి ఈవెంట్ జరగడం వల్ల వైజాగ్లో ఫిట్నెస్ కల్చర్ పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, తరగతి వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, ఆర్థిక వనరుల వినియోగం, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాలను పరిశీలించేందుకు రాష్ట్ర పాఠశాల ప్రమాణాల నిర్ధారణ అథారిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కేవలం 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనకే పరిమితమైన సెకండరీ పరీక్షల బోర్డు ఇకపై పాఠశాలలకు అనుమతులు, నాణ్యతా ప్రమాణాలను సైతం పరిశీలిస్తుంది. SSSA సూచించిన ప్రమాణాలను అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇది స్వతంత్ర నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. విద్యా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించేలా చూడటంతో పాటు వాటికి అక్రెడిటేషన్ సైతం మంజూరు చేస్తుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా SSSA పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తున్న విద్యాసంస్థలు ఇకపై ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. లేదంటే వాటి అనుబంధ గుర్తింపు జారీపై ప్రభావం పడుతుంది. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా బడులను 3 రకాలుగా వర్గీకరిస్తారు. వీటిలో సంప్రదాయ పరీక్షలకు మించి సమగ్ర, నిరంతర మూల్యాంకన విధానాన్ని అమలు చేసేందుకు SSSA సిఫార్సు చేస్తుంది. మెరుగుదల అవసరమున్న బడులు అభిలాష, సంతృప్తికరమైన పనితీరు ఉంటే ప్రగతి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలలు జాగృతిగా వర్గీకరిస్తారు. విద్యా వ్యవస్థలో కీలకమైన 5 ప్రధాన అంశాల ఆధారంగా ఫ్రేమ్ వర్క్ ను SSSA రూపొందిస్తుంది. పరిపాలన, మూల్యాంకనం, పాఠ్యాంశాలు, పెడగాజీ, మౌలిక వసతులు, సమగ్రతను పరిశీలిస్తుంది. గుర్తింపు పొందిన పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. క్రమం తప్పకుండా తనిఖీలు, మదింపు, సమీక్షలు నిర్వహిస్తుంది. నిర్ధారిత ప్రమాణాలు పాటిస్తున్నట్లు పాఠశాలలు ఆధారాలు సమర్పించాలి. లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుంది. పాఠశాలలు స్వీయ మూల్యాంకనం చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. విద్యాసంస్థలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారిస్తుంది. SCERT ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రపంచ స్థాయి ఆధారిత ప్రమాణాలను రూపొందిస్తుంది. గుర్తింపు స్థితి, నియంత్రణ సమాచారాన్ని పోర్టల్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థుల పనితీరు, ఉపాధ్యాయుల వివరాలు, మౌలిక వసతుల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో దస్తరాలు నిర్వహిస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.